హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈ గ్రూప్ 2 మనకి పోస్టులో ఆమోదించింది కాబట్టి ప్రిపరేషన్ మనం కొంచెం పెంచాల్సి ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ అనేది నేను స్ట్రాటజీ అనేది మార్చుతున్నా. సో మనకి లాభం కలిగించేదే ఈ వ్యూహం అనేది. ఏంటి అంటే ఈ సెప్టెంబర్ 1 నుంచి ఈ సెప్టెంబర్ 7th వరకు, అంటే ఫస్ట్ వీక్ అంటాం ఇది. నెక్స్ట్ 8th నుంచి 15th వరకు సెకండ్, అండ్ 16 నుంచి 23 వరకు థర్డ్, 24 నుంచి 31 లేదా 30 వరకు ఫోర్త్ వీక్. మనకి ఫస్ట్ వీక్లో 7th నాడు క్లాస్ ఉంటుంది. ఏమన్నా అర్జెంట్ ఉంది అనుకుంటే నాకు ముందే తెలుస్తుంది కాబట్టి వర్క్ అనేది నేను 6th నాడు లేదా 8th నాడు చేస్తాను క్లాసు వీళ్ళని బట్టి. 15 నాడు సెకండ్ క్లాస్ ఉంటుంది, లేదా 14th ఆర్ 16th చేస్తాను. 23rd అండ్ 30 రోజు కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా. జస్ట్ మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 అని చెప్పేసి నేను నోట్స్ అనేది డీటెయిల్డ్గా వీక్లీ బేస్లో రాస్తాను. ఇది నిన్నటిది ఇవాళది. వాస్తవంగా ఇన్ని ఉన్నాయంటే చూడండి, ఇక్కడ ఏంది కమిటీ న్యూస్ అని చెప్పేసి ఇది ఈ పేజీ మొత్తం కమిటీలకే. కమిటీలు ఈ పేజీలో నిండినాయి, ఇంకా కొన్ని వస్తున్నాయి. ఇక్కడ మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏమున్నది నియామకాలు అని చెప్పేసి ఈ పేజీ అనేది నియామకాలకి. ఇంకా కొత్తగా వస్తున్నారు, యాడ్ చేస్తాం. ఎంతవరకు యాడ్ చేస్తాం అంటే సెప్టెంబర్ మాసము, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఐ థింక్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటే ఉండొచ్చు, లేదా మార్చ్. సో మనకి ఫిబ్రవరి వరకు తీసుకున్నా కూడా 5 months అయితే అవుతుంది. ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మంచిగా గట్టిగా చదవండి. మనకి పరీక్ష దృష్ట్యా చూస్తే 4 to 5 months ఎక్కువ వస్తున్నాయి. ఆగస్టు మాసం కూడా ఇంపార్టెంట్ ఉన్నది, బట్ నా క్లాస్కి రోజు రెగ్యులర్ ఫాలో అవుతే అన్ని అంశాలు ఆగస్టు, జూలై, జూన్ మళ్ళీ మనం కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే రిపీట్ అవుతూ ఉంటాయి. మనకి ఎగ్జాంపుల్ నిన్న కర్ణాటక హైకోర్టు అనేది ఈ నేషనల్ డ్రగ్స్ మీద ఒక తీర్పు చెప్పింది. నేను ఏమంటాను, ఇటీవల ఈ డ్రగ్స్ యొక్క అఫెండర్స్ కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోర్టల్ రూపొందించింది, నిదాన్ అని చెప్పేసి. అది ఆగస్ట్ న్యూస్ మనకి మళ్ళా వస్తుంది. కాబట్టి సెప్టెంబర్ నుంచి రెగ్యులర్గా, అంటే ఏమన్నా ఇన్ని రోజులు మనకి బిజీ వల్ల ఎస్ఐ ఎగ్జామ్స్, పీసీ ఎగ్జామ్స్ అని చెప్పేసి బిజీ వల్ల చదవకుంటే ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్స్కి 1 hour సరిపోతుంది. రెగ్యులర్ చదవండి. నేను డైలీ క్లాస్ చేస్తాను కానీ బ్రీఫ్గా చేస్తా. బట్ వీక్లీ కరెంట్ అఫైర్స్లో మాత్రము వీక్లీ 1 ఉంటుంది. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కాకుండా అది మనకి విభాగాల వారీగా వస్తుంది. నేను పీడిఎఫ్ ఫైల్ ఇది ఇవ్వకుండా ఇది ఇస్తున్నా. ఇదంతా మనకి 31st అండ్ 1 సెప్టెంబర్ది పీడిఎఫ్ ఫైల్ అనేది మంత్లీ బేస్. ఒకసారి మీరు కామెంట్ చేయండి, మంత్లీ బేస్ లేదా వీక్లీ బేస్ లేదా 15 రోజులకి ఒకసారి అని చెప్పేసి. ఎందుకు ఇట్లా అంటే మనకి చివర్లో నియామకాలు అన్నీ ఒక క్లాస్ చేయండి అని చెప్పేసి, ఈ సబ్మిట్స్ అన్నీ ఒక క్లాస్ చేయండి, ఆ అవసరం రాదు మనకి ఇంకా. ఎందుకంటే నేను నోట్స్ ఇట్లా రాస్తున్నా కాబట్టి సో మనకి ఈజీగా క్లాస్ చేస్తే చేయవచ్చు, లేకుంటే పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. సో నాకు ప్రిపరేషన్కి ఉపయోగం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్స్ అనేది ఇట్లనే నోట్స్ రాసుకోవాలి. జనరల్గా డే వైజ్గా ఎప్పుడు రాయొద్దు. వాస్తవంగా ఇట్లా రాసుకోండి, పేపర్స్ పెట్టుకోండి. 1 month అయిపోగానే స్టిక్ చేయండి. రైట్, మనకి ఈ ఆగస్టు 31st అండ్ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ 28th, 29th, 30 కరెంట్ అఫైర్స్ క్లాస్ చేయకపోయినా నేను పీడిఎఫ్ ఫైలు ఇప్పుడు ఇచ్చిన కాబట్టి ఇంకా క్లాస్ అవసరం లేదు. మన డౌట్స్ ఉంటే ఇన్ఫ్యాక్ట్ దాంట్లో మనము ఓటార్ అండ్ ఈ ఆధార్ ఐడి లింకింగ్ మన క్లాస్ చేసి ఉన్నాం కాబట్టి, ఆ ఫ్రీబీస్ మీద క్లాస్ చేసి ఉన్నాం కాబట్టి అందుకే మళ్ళీ క్లాస్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. సో అవి అన్ని అంశాలు రిపీట్ అవుతున్నాయి కాబట్టి. సో మనకి ఈ కరెంట్ అఫైర్స్ చూస్తే ఏ అంశాలు ఉన్నాయి. ఈ 31st సెప్టెంబర్ 1 మనకి ఈరోజు పేపర్ రాలేదు వాస్తవంగా, కాబట్టి కరెంట్ అఫైర్స్ తక్కువే ఉన్నాయి. సో నేను హిందూ పేపర్ చూసిన ఆల్రెడీ. ఆన్లైన్ ఎడిషన్ మనకి సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి ఆన్లైన్లో వస్తుంది. సో మనకు పాలిటీ చూస్తే కరెంట్ అఫైర్స్ ఎలా వెతకాలి అంటే ఒక 6 అంశాలు ఉన్నాయి కరెంట్ అఫైర్స్లో. మనకి రెగ్యులర్గా పాలిటీ అంశాలు వస్తే లెజిస్లేటివ్ లేదా ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఫండమెంటల్ రైట్స్, సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఎంతసేపు ప్రశ్న మన కరెంట్ అఫైర్స్లో పేపర్లో ఉంది అంటే ఇక్కడనే వస్తుంది. ఫస్ట్ ఏంటి అంటే లెజిస్లేచర్ అంటే కొత్త చట్టము వార్తల్లో ఉన్న, పార్లమెంటు సెషన్స్ పెట్టుకున్న బిల్స్ కానీ ఇందులో వస్తుంది.
ఎగ్జిక్యూటివ్ అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి కానీ వీళ్ళ తొలగింపు, స్పీకర్ వార్తల్లో ఉంటే కాంట్రవర్సీ అయితే, లేదా గవర్నర్ సిస్టమ్ కాంట్రవర్సీ అయితే ఇక్కడ వస్తుంది. నేను ఏమంటున్నా అంటే ఈ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అంతా ఒక పేజీ పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను ఈ 31st ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏంటి పాలిటీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మనకి ఫస్ట్ ఏంటి లెజిస్లేచర్ కదా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి వార్తల్లో ఉంది. కర్ణాటక హైకోర్టు అనేది తీర్పు చెప్పింది, సుప్రీంకోర్టు అని చెప్పింది సారీ. సో ఇది లెజిస్లేటివ్. ఇది ఇంకా సేమ్ మళ్ళా ఇదే పాలిటీలో ఇంకొక పేజ్ ఏంటిదంటే జ్యుడిషియరీ, ఏమైనా తీర్పులు చెప్పినప్పుడు, కాంట్రవర్సీ తీర్పు వచ్చినప్పుడు కానీ, న్యాయ వ్యవస్థ వార్తల్లో ఉన్నప్పుడు కానీ, మనకి కొత్త సీజే వచ్చిండు వార్తల్లో ఉన్నప్పుడు కానీ, సో మన జ్యుడిషియరీ పేపర్లు అప్డేట్ చేసుకోవాలి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏదైనా కొత్త రాజ్యాంగబద్ధ సంస్థకి నియామకం జరిగినా, లేకుంటే ఏమైనా మార్పులు వేసినా ఆ సంస్థ మనకి వార్తల్లో ఉన్నా కూడా ఇక్కడ మనము అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి ఇటీవల కాగ్ రిపోర్ట్ అనేది మన రాష్ట్ర గవర్నర్కి సమర్పణ చేసిండు ఆల్రెడీ. ఆ గవర్నర్ అనుమతితోని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో అట్లా మనకి అది రాజ్యాంగబద్ధ సంస్థ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఏంటి ఫండమెంటల్ రైట్స్ అంటే నిత్యం మనకి వార్తల్లో ఉంటుంది. ఎవరైనా కోర్టుకు వెళ్ళింది అంటే అది రిట్ ఆధారంగా వెళ్తారు కాబట్టి ఫండమెంటల్ రైట్స్ కిందకి వస్తే నిత్యం మనకి మారుతూ ఉంటుంది. నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అన్నప్పుడు ఈ జోనల్ కౌన్సిల్ మీటింగ్ కానీ, లేకుంటే ఏమన్నా ఇద్దరికి మధ్య ఏమన్నా ఏది డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఇక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఈ 6 టాపిక్స్కి 6 పేజీలు పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ అనేది 6 పేజీలు పెట్టుకొని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి. ఎప్పుడు దాన్ని మనం బైండింగ్ చేసుకోవాలి అంటే ఒక 3-4 మంత్స్ అయినాక బైండింగ్ చేసుకోండి, బెస్ట్ అది. మరి అంతసేపు ఏం చేయాలి అంటే ఒక మనకి ఫైల్ దొరుకుతుంది కదా, ఆ ఫైల్లో పేపర్స్ పెడుతూనే ఉండాలి. ఇట్లా ఎందుకు అంటే కరెంట్ అఫైర్స్ అనేది రివిజన్ అయ్యేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇలా రాసినావు, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ దగ్గర రాసినావు గవర్నర్ నియామకం అని చెప్పేసి, రేపు పొద్దున ఇంకోటి ఎగ్జిక్యూటివ్ ఏమన్నా వచ్చిందనుకో వార్తల్లో, అక్కడ రాయంగా నీకు ఇది పైన కనిపిస్తుంది కంటికి, ఆ డే వైజ్ రాస్తే మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది మనకి పాలిటీ అండి. ఈరోజు మనకి ఏముంది వార్తల్లో అంటే పాలిటీలో ఇక్కడ లెజిస్లేచర్లో ఇక్కడ ఉంది మనకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అనేది వార్తల్లో ఉంది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఏమని అంటే, ఒక ఆమె మతాంతర పెళ్లి చేసుకుంది, కోర్టుకు వెళ్ళింది. ఈ చట్టం లోపల ఏముంటుందంటే మతాంతర పెళ్లి కానీ కులాంతరం పెళ్లి చేసుకుంటే దీని ప్రకారం చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. అయితే 1 month అనేది కంపల్సరీ నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది పబ్లిక్కి, ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పాల్సి ఉంటుంది. ఈ 1 month అందరికీ చెప్పడం వల్ల మా ప్రైవసీ దెబ్బతింటుంది. ఆర్టికల్ 21లో ఏముంటుంది, రైట్ టు ప్రైవసీ అని చెప్పేసి ఫేమస్ పుట్టస్వామి కేసు ఉన్నది. గోప్యత హక్కుని ఈ చట్టం ఉల్లంఘన చేస్తుంది. ఇంకోటి ఈ 21st ఆర్టికల్ 14 ఏంటి అంటే ఈక్వాలిటీ అని చెప్పేసి ఉంటుంది కదా. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఇటువంటి రూల్ ఉన్నది కదా. మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ 55లో కానీ మిగతా షరియత్ లాలో ఇటువంటి చట్టంలో అంశం లేదని చెప్పేసి ఇది ఈక్వాలిటీ లాని కూడా ఉల్లంఘన అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అనేది దీన్ని సమర్థిస్తే చట్టం మంచిగా ఉన్నది, నువ్వు మంచిగా లేవు అని చెప్పేసి, నువ్వు దురుద్దేశంతో వచ్చినావు అని చెప్పేసి తిట్టిపోస్తుంది. ఎందుకు ఆల్రెడీ ఆమెకు పెళ్ళి అయిపోయింది, ఎప్పుడో పెళ్ళి అయిపోయినాక ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి, పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ పిల్ల పాపలు ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకు వచ్చినావు అని చెప్పేసి కోర్టు సమయం వృధా చేసినందుకు ఫైన్ వేస్తామని చెప్పేసి బెదిరించింది సుప్రీంకోర్టు. సో మనకి ఇదేంటిది లెజిస్లేచర్ కిందకే వస్తుంది. ఎందుకు ఇక్కడ చట్టం అనే అంశం మనకి ఎక్కువ వార్తల్లో ఉంది, జ్యుడిషియరీ అంశం కాదు ఇక్కడ. నెక్స్ట్ జ్యుడిషియరీ వస్తే కాంట్రవర్షియల్ తీర్పు కొంచెం ఏంటిదంటే కర్ణాటక హైకోర్టు ఇచ్చింది. దేని విషయంలో మనకి అంటే ఈ బంగు అని చెప్పేసి ఉంటుంది. సో గంజాయి ఆకుల నుంచి తయారు చేస్తారు, బాంగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ హోలీ అప్పుడు దీన్ని ఎక్కువ మంది తాగుతారు. ఈ బంగు అక్రమ రవాణా చేస్తే అతన్ని పోలీసులు పట్టుకొని హైకోర్టులో సబ్మిట్ చేస్తే హైకోర్టు అనేది బంగు అనేది ఈ నేషనల్ డ్రగ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ఉంటుంది. ఈ డ్రగ్స్ రవాణా కాకుండా, అక్రమ రవాణా కాకుండా చట్టం చూసుకుంటుంది. 1985లో తీసుకొచ్చిండు. సో దీని ప్రకారము ఈ బంగు అనేది గంజాయి కిందికి రాదు, డ్రగ్స్ కిందికి రాదు అని చెప్పేసి తీర్పు చెప్పింది కర్ణాటక హైకోర్టు చెప్పింది. అందుకు మనకి వార్తల్లో ఉంది. ఇది ఈ డ్రగ్స్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఉంది కదా, దీనికి మనకి ఇటీవల ఈ ఆగస్టు మాసంలో కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే
ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ ఎవరైతే ఉంటారో అఫెండర్స్ ఉంటారో నేరగాళ్ళ అందరి యొక్క డాటా బేస్ అనేది నిదాన్ అనే పోర్టల్లో పొందుపరచాలని చెప్పేసి ఇటీవల సెంట్రల్ మినిస్ట్రీ అనేది దీన్ని రూపొందించింది. నిదాన్ అంటే ఏంటి అంటే డ్రగ్స్ యొక్క అఫెండర్స్ అందరి వివరాలు ఒకే డాటా బేస్లో ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ నిదాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల ఈ చండీగఢ్లో హోం మంత్రి ఎవరు అమిత్ షా ఆధ్వర్యంలో నేషనల్ సెక్యూరిటీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఇటువంటి యాప్ అనేది లాంచ్ చేస్తారు. రైట్, నెక్స్ట్ ఇంకా ఎగ్జిక్యూటివ్ ఏం లేదు వార్తల్లో, ఇక్కడ ఇది ఏమీ లేదు, ప్రాథమిక హక్కులు లేవు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనేవి లేవు. నెక్స్ట్ ఎకనామీకి వెళ్తే గిట్ట ఎకనామీలో ఈ 5 అంశాలు మనకి ఎక్కువ అప్డేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి 5 అంశాలకి 5 పేజీలు పెట్టుకోవాలి. 5 పేజీలు ఏంటి అంటే బ్యాంకింగ్లో ఎక్కువ ఆర్బీఐ వస్తుంది, అంటే రెపో రేట్ కానీ ఈ మానిటరీ పాలసీ కమిటీ కానీ ఏమన్నా వార్షిక నివేదిక ఇచ్చినప్పుడు కానీ ఆర్బీఐ బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఏమన్నా ఈ రూపీ విలువ తగ్గించడం పెంచడం చేసినప్పుడు కానీ ఇక్కడ మనం అప్డేట్ చేసుకుంటూ పోవాలి. ఎకనామీ మొత్తానికి కొన్ని పేపర్స్ కాదు నేను చెప్పేది, బ్యాంకింగ్ మొత్తానికి ఒక పేపర్ పెట్టుకోవాలి. ఈ 4 to 5 monthsను అప్డేట్ చేస్తూనే పోవాలి. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్లో మనకి ఎటువంటి వార్తలు లేవు. ద్రవ్యోల్బణం అని చెప్పేసి మన ఇటీవల వార్తల్లో వస్తుందిగా, దాని తగ్గింపు పెంపు చర్యలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ చేస్తూ పోవాలి. బడ్జెట్, సో మనకి బడ్జెట్ దాదాపుగా ఇంకో బడ్జెట్ వచ్చేంత వరకు మనం పరీక్ష రాయము. నాకు తెలిసి ఇది నాది, నేను చెప్పినా అని చెప్పేసి మళ్ళీ ఇంకెవడు ఫాలో కావద్దు. రైట్, ఇక్కడ ఎవడు అంటే జస్ట్ మనది ఒక ఊత పదం అట్లా వస్తుంది అంతేగాని ఇక్కడ కించపరచడం లాంటివి కాదు. ఓకే, అపాలజీ. నెక్స్ట్ ఏంటి అంటే జిఎస్టీ అండ్ మనీ అంటే ఏంటంటే జిఎస్టీ స్లాబ్స్ రేట్ అని చెప్పేసి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అని చెప్పేసి మనకి కండక్ట్ చేసుకుంటాం కదా. ఆ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నారు, కొత్తగా ఏమైనా స్లాబ్స్లో మార్పులు వచ్చినాయా, లేదా మనీలో అంటే రూపీ విలువ తక్కువ ఎక్కువ అవుతుందా, డిప్రిసియేషన్ అప్రిసియేషన్కు మెజర్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ మెజర్స్ ఏంటి, కేంద్ర బ్యాంకు మెజర్స్ ఏంటి అని చెప్పేసి మనం అధ్యయనం చేయాలి. ఒకవేళ ఇది వార్తల్లో లేదు ఈరోజు ఉంటే గిట్ట మనం అధ్యయనం చేస్తాం. నీతి ఆయోగ్ ఎందుకు వార్తల్లో వస్తుంది అంటే నీతి ఆయోగ్ రిపోర్ట్ అనేది మనకి తరచుగా ప్రశ్న వస్తుంది ఎగ్జామ్లో. సో అట్లా ఏమైనా వచ్చినప్పుడు ఆ రిపోర్ట్స్లో మనం దీన్ని రాసుకుంటాం. ఇక్కడ నీతి ఆయోగ్ రిపోర్ట్స్ అన్ని ఒక దగ్గర ఉండిపోతే నీకు ఈజీగా అర్థమవుతుంది. మనకి ఎకనామీ చూస్తే ఎస్, ఇందులో ఎకనామీ అనేది ఏ ఒక్క అంశం మనకి లేదు. 31 August 1 September చూస్తే ఏ ఒక్క అంశం మనకి లేదు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే గిట్ట డిఫెన్స్ రంగము అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇందులో క్షిపణులు అని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని ఈ ఆర్మీ ఇండియన్ నేవీ యొక్క అన్ని రకాల క్షిపణులు కానీ నేవీ షిప్స్ కానీ ఇందులో వస్తుంది. ఎగ్జాంపుల్ September 2 INS విక్రాంతిని జాతికి అంకితం చేస్తుండు, కమిషన్ చేస్తుండు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గర్వంగా. సో అది మనం రేపు ఇక్కడ రాస్తాము. ఇండియా యొక్క నౌకాదళానికి చిహ్నం అనేది కొత్తది వస్తుంది రేపు. సో దానిలో మార్పులు ఏంటి, ఆ ఓల్డ్ది ఏంటి, ఇంకా ఏమన్నా మార్పులు జరిగినాయా, సత్యమేవ జయతే ఎప్పుడు యాడ్ చేసిండ్రు, 2014లో యాడ్ చేస్తారు. ఇట్లా డిఫెన్స్లో మనం యాడ్ చేసుకుంటాం, రేపు యాడ్ చేసుకుంటాం. ఈరోజు డిఫెన్స్లో ఏమన్నా ఉన్నాయంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎస్ ఉన్నది. ఒకటి ఏంటిదంటే తేజస్ మనకు తెలుసు ఆల్రెడీ, లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్, తేలికపాటి యుద్ధ విమానం. దీన్ని HAL రూపొందించింది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బెంగళూరులో ఉంటుంది కదా, అది రూపొందించింది. అయితే ఇప్పుడు తేజస్ 2.0కి అప్డేట్ వర్షన్కి ఆమోదించబడింది. CCS అంటాం, క్యాబినెట్ ఆన్ సెంట్రల్ క్యాబినెట్ ఆన్ సెక్యూరిటీ అని చెప్పేసి. సో ఇది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని చెప్పేసి. దీంట్లో ఎవరెవరు ఉంటారు అంటే హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. సో హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. మెంబర్స్ ఎవరు అంటే హోంశాఖ ఉంటారు కంపల్సరీ, సెక్యూరిటీ కాబట్టి, రక్షణ శాఖ ఉంటారు, ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఎకనామీ మినిస్టర్ కూడా మనకి ఇక్కడ ఉంటారండి. సో ఎకనామీ కూడా ఉంటుంది. వీళ్ళు 4 members కలిసి ఆ మీటింగ్ పెట్టుకొని HAL యొక్క అప్డేట్ వర్షన్ తేజస్ 2.0కి అనుమతి అయితే ఇచ్చింది, అప్డేట్ చేయాల్సి ఉంటుంది. తేజస్ ఏంటి అంటే దేశీయంగా ఇండియా రూపొందించబడ్డ మొట్టమొదటి ఫైటర్ జెట్ ఏంటి అంటే ఆ తేజస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇంకోటి ఇది సూపర్ సోనిక్ అండి. సూపర్ సోనిక్ అంటే ఏంటి, సో ధ్వనివేగం కంటే ఎక్కువ ఉంటే, ధ్వనివేగం Mach 1 అంటాం కదా, సో దానికంటే ఎక్కువ ఉంటే సూపర్ సోనిక్ అంటాం. ఇది 1.8 రెట్లు కాబట్టి వేగం అనేది ఇది
ఇన్ఫ్యాక్ట్ సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ, సో ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మనకి ఎటువంటి వార్తలు లేవు. ఇది ఎందుకు మనం స్పెషల్ హెడ్డింగ్ పెట్టినామంటే, ఇన్ఫ్యాక్ట్ ఇటీవల ఈ నెట్ కార్బన్ జీరో అని చెప్పేసి, హైడ్రోజన్ ఇంధనం అని, హైడ్రోజన్ ఫ్యూల్ అని చెప్పేసి, ఆ కారు, రైలు, బస్సు, మోటారు, సైకిల్ అన్నీ వచ్చి పడుతున్నాయి మన మీద. సో మనం స్పెషల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే మనకైనా ఫారెస్ట్ సంబంధించి ఉన్నా కూడా మనం ఇక్కడనే పెట్టుకుంటాం. లేకుంటే ఈ రివర్స్ కూడా ఏమన్నా స్కీమ్స్ ఉంటే ఇక్కడ మనం పెట్టుకుంటాం. నెక్స్ట్ స్పేస్ ఏంటి అంటే, ఈ ఉపగ్రహాల కోసము స్పెషల్గా పెట్టుకుంటాం. ఉపగ్రహాలకి మనకి సెప్టెంబర్ 4 మరి 3 మొత్తం మీద మళ్ళీ ఒకసారి ఆర్టిమిస్ 1ని పంపిస్తుంది. నాసా అనేది పంపిస్తుంది. మొన్న ఫెయిల్ అయింది కదా, మళ్ళీ పంపిస్తుంది. ఆర్టిమిస్ 1 అంటే ఎవరు? అపోలో యొక్క కవల సోదరి అని చెప్పేసి మహిళని పంపేందుకు ప్రోగ్రామ్ కాబట్టి 2024లో దానికి ఆర్టిమిస్ అని చెప్పేసి పేరు వచ్చింది. ఓన్లీ ఆర్టిమిస్ అంటే చంద్రుడే కాదు, ఇక్కడ అంగారకుడు మీద కూడా పంపిస్తారు. ఆర్టిమిస్ అంటే మల్టీ ప్రోగ్రామ్ అది. సో మనకి ఇక్కడ ఏం లేదు ఈరోజు. ఇన్నోవేషన్స్ అంటే కొత్త ఆవిష్కరణలు, అంటే దీనిలో ముఖ్యంగా ఐఐటి వస్తుందండి. ఇప్పుడు మనకి ఐఐటి అనేది మనకి వార్తల్లో ఉందా అంటే ఎస్, మనకి వార్తల్లో ఉంది. ఐఐటి మద్రాస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఏంటిది? స్మార్ట్ బాక్సర్ అని చెప్పేసి రూపొందించింది. స్మార్ట్ బాక్సర్ ఐఐటి మద్రాస్ అనేది రూపొందించింది. దేనికోసం అంటే బాక్సింగ్ వాళ్ళకి ఈ టెక్నికల్గా హెల్ప్ చేద్దామని చెప్పేసి. రేపు ఫలానా ఎక్స్ పర్సన్తోని బాక్సింగ్ ఉందని తెలిస్తే వాళ్ళు అంతకుముందు ఎట్లా ఆడిల్లని చెప్పేసి ఆ గేమ్స్ని మొత్తం విశ్లేషణ చేస్తుంది ఈ స్మార్ట్ బాక్సర్ అనే అప్లికేషన్ అనేది. దానికోసం ఐఐటి మద్రాస్ అనేది వార్తల్లో ఉంది. అట్లా నెక్స్ట్ ఐఐటీస్ ఇంకేమైనా వార్తల్లో ఉంటే అది. నెక్స్ట్ ఏంటి? ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటాము. ముఖ్యంగా ఇవి విజిట్స్ వస్తాయి. మన హయ్యర్ అఫీషియల్స్ వేరే కంట్రీ యొక్క అఫీషియల్స్ ఇండియాకి వచ్చినా ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి సమ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. మనకి ఎప్పుడు సమ్మిట్ అనేది ఎక్కువ ఉండదు. సో ఇవి మనకి, నేను ఇంకా చాలా అవార్డ్స్ ఉంటాయి అనొచ్చు, నియామకాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కానీ మనకు రోజు ఉండవు. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ పేపర్లు అవసరం ఉంటుంది. సో పాలిటీకి 6 పేపర్లు పెట్టుకోండి, ఎకనామీకి 5 పేపర్లు పెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి 5 పేపర్లు పెట్టుకోండి, సంబంధాలకి 1 పేపర్ పెట్టుకోండి. పెట్టుకున్నాక దాన్ని అప్డేట్ చేస్తూనే పోండి. 4 months తర్వాత దాన్ని బైండింగ్ చేస్తే ఇంకా మించిన కరెంట్ అఫైర్స్ నోట్స్ అంటూ ఉండదు. సబ్మిట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకున్నావు నువ్వు ఆల్రెడీ, ఇంకా నీకు విశ్లేషణ జరుగుతుంది. చాలామంది వెబ్సైట్స్ ఫాలో అవుతారు. ఏదో సంథింగ్ వెబ్సైట్ అన్ని సబ్మిట్స్ ఇచ్చింది సార్ అని చెప్పేసి నాకు పంపిస్తారు. ఒరే, మనం సబ్మిట్స్ మనం అలా రోజు రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాం, మనం ఒక దగ్గర రాసుకోలేదు. దాంట్లో ఏముంటుంది? ఆ వెబ్సైట్లల్లో మొత్తం సమాచారం అంటూ ఉండదు. ఏముంటుంది? సబ్మిటు, ఆ సంవత్సరం ఎప్పుడు, ఆ హోస్ట్ కంట్రీ ఏంటి అని చెప్పేసి ఉంటుంది. ఆ థీమ్ ఉండదు, ఆ మెయిన్ యొక్క డిక్లరేషన్ ఏంటి అని చెప్పేసి ఉండదు. సో మనకి బిట్ వస్తే ఇంతవరకు వస్తే ఓకే, ఇంకా ఎక్కువ వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అటువంటివి మనం ఫాలో కావద్దండి. నీ కంపల్సరీ గ్రూప్ 2 జాబ్ రావాలి అంటే ఓన్ నోట్స్ కరెంట్ అఫైర్స్లో కంపల్సరీ. మ్యాగజైన్స్ అనేది ఎస్, ఇది కొద్ది వరకు పనిని ఈజీగా చేస్తుంది, అంతే విషయంలో పనిని బర్డెన్ చేస్తుంది. ఎట్లా అంటే, నువ్వు ఎక్కువ మంది చదువుతారు షైన్ ఇండియా అని చెప్పేసి, విజన్ ఐఏఎస్ అని చెప్పేసి చదువుతారు. నేను చదివిన ఒకప్పుడు, నేను కరెంట్ అఫైర్స్ సొంతగా రాసుకోనక ముందు, ఒరే షైన్ ఇండియా అంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఈ ఓతహాయ్ ఆ ఓతహాయ్ అని చెప్పేసి, అరే ఇంత మంచిగా రాస్తుంది అనిపించేది. సో నేను ఓన్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తే చాలామంది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్న ఎక్స్ప్లెయిన్డ్ కాలం ఎలా ఉందో అలాగే రాసేస్తున్నారు ఈ ఐఏఎస్ వెబ్సైట్స్. నేను చెప్పేది మెయిన్గా 1 monthకి ఒకసారి వస్తుంది కదా, మనం దాన్ని అంతా ఒకేసారి చదివేస్తే కరెంట్ అఫైర్స్ అనేది స్టోరీ మెథడ్లో ఉండదు. ఏ బిట్టుకు ఆ బిట్ ఉంటుంది. సో మనకి గుర్తుండదు, అది మెయిన్ ఇష్యూ. సో మనం రోజువారీగా పేపర్ కంపల్సరీ. ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ ఏమన్నా 7th నాడు 15th నాడు వేస్తా అన్న, 7th నాడే డైరెక్ట్ అన్ని చదివేస్తామా? అప్పుడు స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం మ్యాటర్ స్కిప్ కావద్దంటే డివిజన్ కంపల్సరీ, అంశాల విభజన కంపల్సరీ. డివిజన్ జరిగినప్పుడు నీకు క్లారిటీ ఎక్కువ వస్తుంది. క్లారిటీ ఎక్కువ వచ్చినప్పుడు మర్చిపోయే అవకాశం తక్కువ ఉంటుంది. ఎప్పుడు మనిషి మర్చిపోతాడు అంటే, అంత గజిబిజీ ఉన్నప్పుడు ఒకటే బుక్లో అన్ని అంశాలు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతాం మనం. సో మ్యాగజైన్స్ చదవద్దు అనట్లేదు, అది ఎవరి ఇష్టం వాళ్ళు. ఒక పని చేయవచ్చు మనం. ఇప్పుడు సెప్టెంబర్ది ఉన్నది, షైన్ ఇండియాలో ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ 15 అక్టోబర్లో వస్తుంది. సెప్టెంబర్ అంశాలు అట్లా రావేమో, ఆగస్టు వస్తాయేమో.
సరే మొత్తం మీద ఒక 1 మంత్ బ్యాక్ వస్తుందిగా. నువ్వు ఆల్రెడీ రోజు చదువుకొని ఉన్నట్లయితే ఏమైతుంది, అది వచ్చినప్పుడు రివిజన్ టైప్‌లో పనికొస్తది. ఇంకేమైనా మిస్ అయినయి యాడ్ చేస్తే యాడ్ చేసుకోండి. సో, మ్యాక్సిమం నేను తప్పు అనట్లేదు ఎప్పుడైనా. తప్పు అని కాదు గానీ, దాని మీదనే డిపెండ్ అయ్యి తప్పు మళ్ళీ. విజన్ ఐఏఎస్ చదువు నువ్వెప్పుడు ఫస్ట్ నువ్వు వర్క్ చేసి, చదివిన తర్వాత అప్డేట్ కోసము రివిజన్ పర్పస్‌లో దాన్ని ఉపయోగించుకో. తప్పేం లేదు గానీ, దాని మీదనే డిపెండ్ అయితే సో, మనకి తప్పయితది ఎప్పుడైనా. రైట్. ఇంకా ఈ క్లాసెస్ అనేది ఫాలో కావచ్చు, ఫాలో కానవసరం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళిక్కడ. నేను ఎప్పుడైనా ఇది చూడండి అని చెప్పేసి రిక్వెస్ట్ ఎప్పుడు చేయమను. ఎందుకు అంటే, సో, ఎందుకు టైం వేస్ట్ చేయడం అని, వాళ్ళకి ఇంకేమన్నా సోర్స్ ఉండొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పించి, ఇది ఎందుకు కొద్దిగా ఈజీ చేయడము, మీ యొక్క ప్రిపరేషన్‌ని ఈజీ చేయడం అని తప్పించి ఏం లేదు. ఎవరైనా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయో, కోచింగ్ వెళ్తలేరో వాళ్ళ కోసం ముఖ్యంగా ఇది స్టార్ట్ చేయబడింది. రైట్. ఇప్పుడు ఇలా పేపర్స్ కంపల్సరీ తీసుకోండి. స్టైల్ బ్యాండింగ్ చేసి ఉన్నది వద్దు మళ్ళీ ఆల్రెడీ. వీటిని ఎట్లా కాపాడుకుంటారో మీ ఇష్టం. కానీ బ్యాండింగ్ చేసి ఉన్నది ప్రాబ్లం ఏంటి అంటే, నువ్వు ఇక్కడ కమిటీ ఇన్ న్యూస్ అని చెప్పేసి రాసుకున్నా, ఒక పేజ్ నెంబర్ వేసుకున్నా, ఒక పేజ్ అయిపోయింది, నువ్వు 2 పేజీలు వదిలిపెట్టినావు. ఇంకా కమిటీలు ఎక్కువ వచ్చినాయి. లేకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సంజయ్ అగర్వాల్ కమిటీ ఉంది. మనకి దేని మీద మినిమమ్ సపోర్ట్ ప్రైస్ మీద కావచ్చు, లేకుంటే ఇంకా ఆర్గానిక్ ఫామ్ మీద కావచ్చు, లేదా క్రాపు పంటల వైవిధ్యీకరణ కావచ్చు. ఆ కమిటీ మనకి ఒక దగ్గర ఒక పేజీలో రాదు కదా. 2 పేజెస్ పడుతుంది మనకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే. అప్పుడు నీకు 2-3 కమిటీలు అయ్యేసరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్లా పేపర్స్ మెయింటైన్ చేయండి. లేదా ప్రతి 1 మంత్కి ఒకసారి స్టిక్ చేసుకోండి, లేదా 15 రోజులకు స్టిక్ చేసుకోండి. ఇట్లా కరెంట్ అఫైర్స్ అనేది చదవాలి. నేను పీడిఎఫ్ అనేది ఇస్తున్నా, దీన్ని బ్రీఫ్గా చెప్పిన. ఇప్పుడు ఇంకేమున్నాయంటే పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మన రోజేం రాదు. మనకు ఫేమస్ ఇక్కడ అభిజిత్ సేన్. ఇవాళ కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంటే ఎక్స్ప్లెయిన్ చేసినాయి కాబట్టి రేపటి నుంచి ఇట్లా టైం తీసుకొని డైరెక్ట్ క్లాసే చెప్పేస్తా. ఒక పేజ్ కంటే ఎక్కువ రాదు కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ నుంచి. ఇవి రాసుకోండి, ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఏంటిది, పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకి 2 ఉన్నారు ఫేమస్ పర్సన్. ఒకరేమో అభిజిత్ సేన్. సో, అభిజిత్ సేన్ ఈయన ప్రముఖ ఆర్థికవేత్త అండి. చనిపోయింది ఈయన. ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా పనిచేసిండు. ఈ కమిషన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ఉంది కదా, సిఏసిపి అని చెప్పేసి మన ఎంఎస్పిని రికమెండేషన్ చేస్తుంది. దీనికి చైర్మన్గా పనిచేసిండు. చనిపోయింది ఇతను. వార్తల్లో ఉన్న వ్యక్తి, ప్రముఖ ఆర్థికవేత్త కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఈయన భార్య ఎవరు మనకి అంటే జయంతి ఘోష్ అండి. జయంతి ఘోష్ అని చెప్పేసి ఉన్నది. ఈమె మనకి ఫేమస్. మనకి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకుంటా ఈ రైతు ఆత్మహత్యల మీద కమిటీ ఏంటి అంటే మనకి జయంతి ఘోష్ అని చెప్పేసి మనం తెలంగాణ ఉద్యమంలో డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఆ పేపర్ చదవంగా ఈయన భార్య అని చెప్పేసి వచ్చింది. ఇది వచ్చినప్పుడు మనకు అది గుర్తుకు వస్తుంది ఆటోమేటిక్గా. ఇటీవల ఈ మార్చి మాసంలో లేదా ఫిబ్రవరి మాసంలో కావచ్చు, అని చాలా రోజులు అవుతుంది. మొత్తం మీద ఈ యుఎన్ఓ యొక్క అడ్వైజరీ కౌన్సిల్లో ఈమె సెలెక్ట్ అయింది, జయంతి ఘోష్ అని చెప్పేసి. అట్లా మనకి వార్తల్లో ఉంది. ఇంకొక ఇంటర్నేషనల్ పర్సన్ ఎవరు అంటే మిఖాయిల్ గోర్బచోవ్. సో, మిఖాయిల్ గోర్బచోవ్ మనం ఇప్పుడు చదువుతున్నాం కానీ ఈ స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాస్తే సోషల్లో 9th క్లాస్లో, సో చూడండి వెళ్ళినాక 9th క్లాస్ సోషల్లో ఈయన గురించి ఫుల్ ఉంటుంది. యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నానికి కారణం ఇతనే. ఈ అమెరికా రష్యా మధ్య యుఎస్ఎస్ఆర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. కోల్డ్ వార్ అంటే ఏంటంటే ఇప్పుడు 2nd వరల్డ్ వార్ కంటే ముందు పెద్ద దేశం మనకి బ్రిటన్ ఉండే కదా, పెద్దది. 2nd వరల్డ్ వార్ అయిపోయాక 2 కొత్తగా వస్తాయి. రష్యా వస్తుంది, యుఎస్ఎస్ఆర్ వస్తుంది, ఇటువైపు యుఎస్ఏ వస్తుంది. ఇవి నేరుగా ఫైట్ చేసుకోకుండా ఎవరన్నా ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళ వైపున వెళ్ళి ఫైట్ చేయడము కోల్డ్ వార్ అని చెప్పేసి పిలుస్తాం. కోల్డ్ వార్కి ముగింపు పలికింది మిఖాయిల్ గోర్బచేవ్ అని చెప్పేసి యుఎస్ఎస్ఆర్కి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. యుఎస్ఎస్ఆర్ యొక్క చివరి అధ్యక్షుడు ఎవరు అంటే మిఖాయిల్ గోర్బచేవ్, గుర్తుపెట్టుకోవాలి. ఈయన రీఫార్మ్స్ ఉంటాయండి, సంస్కరణలు అని చెప్పేసి ఉంటాయి. రీఫార్మ్స్ ఏంటి అంటే ఒకటేమో పెరిస్త్రోయికా అంటాం. సో, పెరిస్త్రోయికా అని చెప్పేసి ఏంటిది ఇది అంటే జస్ట్ ఈ ఎకనామీలో ప్లస్ పొలిటికల్లో రీఫార్మ్స్ అండి. ఇవి రీకన్స్ట్రక్షన్ అంటాం, పునర్నిర్మాణం అని చెప్పేసి పిలుస్తాం. ఇంకొకటి గ్లాస్ నోస్త్ అంటాం. సో, గ్లాస్ నోస్త్ అంటే ఏంటిది అంటే ఇది ఓపెన్నెస్ అని చెప్పేసి పిలుస్తాం. సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పేసి గ్లాస్ నోస్త్ అనే సంస్కరణ తీసుకొస్తాడు. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఇండియాకి రష్యాకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ని ఇతను
రూపొందించాడు. 1984లో 88లో రాజీవ్ గాంధీ పిఎం ఉన్నప్పుడు ఇండియాకి వచ్చిండు మైకేల్ గోర్బచేవ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇంకోటి నియామకంలో చూస్తే జగదీష్ కుమార్ మనకి వార్తల్లో ఉన్నాడు. జగదీష్ కుమార్ ఎవరు అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి చైర్మన్. ఇతను నల్గొండ వ్యక్తి, తెలంగాణ వ్యక్తి. ఇతన్ని ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్కి చైర్మన్గా నియామకం చేయడము జరిగింది. నెక్స్ట్ మన కమిటీ అని చెప్పేసి కె రాధాకృష్ణన్ కమిటీ మనకి వార్తల్లో ఉంది. కె రాధాకృష్ణన్ కమిటీ అని చెప్పేసి ఇదెందుకు అంటే ఈ ఐఐటీస్ ఉండగా ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి విదేశాల్లో ఎలా ఏర్పాటు చేయాలని చెప్పేసి దాని మీద కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. దీని ప్రకారం ఏంటి అంటే విదేశాల్లో ఐఐటీని అట ఇంటర్నేషనల్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి పిలవచ్చు అట. 20% సీట్లు అనేది విదేశాల్లో ఉన్న మన ఇండియన్స్కి ఇవ్వాలి. మన టీచర్స్ కూడా డెప్యుటేషన్లో వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి మనకి ఇది రికమెండేషన్ చేసింది ఎవరు, రాధాకృష్ణ కమిటీ అని చెప్పేసి. ఇంకోటి మనకి రిపోర్ట్ ఇచ్చింది, ఒకటి నివేదికలు మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఇది ఎకనామీ అడ్వైజర్ ప్రైమ్ మినిస్టర్కి, ఆర్థిక సలహాదారుడు అని చెప్పేసి ఉంటాడు. వాళ్ళు రిపోర్టు రూపొందించిండ్రు. 100 ఏళ్లలో మనం పోటీలో ఉండాలంటే ఏవేవి ఫాలో కావాలని చెప్పేసి 2047 కల్లా డెవలప్డ్ ఇండియా కావాలి అంటే ఏ అంశాలు అని చెప్పిండు. 4 Sలు మనం ఫాలో కావాలన్నట. ఒకటి చూస్తే ఇది ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ అంటే ఏంది, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మన అభివృద్ధి అనేది ఉండాలి. ఇన్ఫ్యాక్ట్గా నెట్ జీరో కార్బన్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకోటి మనం సాలిడ్గా ఫేస్ చేయాలి. సాలిడ్ అంటున్నాడు. ఏంటి సాలిడ్ ఫేస్ చేయాలి అంటే ఇది ఎక్స్టర్నల్ షాక్స్ వచ్చినప్పుడు ఏమన్నా విదేశీయులు కానీ అకస్మాత్తుగా వచ్చే షాక్స్ నుంచి కోలుకోవాలంటే మనం సాలిడ్గా ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకోటి జరిగే అభివృద్ధి అనేది ఎట్లా ఉండాలంటే సోషల్ ప్రోగ్రెస్ ఉండాలి. అంటే ఒకవైపే అంతా డెవలప్మెంట్ కాకుండా సోషల్ ప్రోగ్రెస్, సామాజిక అభివృద్ధి జరగాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ బలహీన వర్గాలు డెవలప్ కావాలి. దానికోసం ఏం చేయాలి అంటే 4వది షేర్ చేసుకోవాలి. జరిగిన అభివృద్ధి అనేది ఆల్ రీజియన్స్లో కవర్ అయ్యేలా షేరింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఆదాని ఉన్నాడు కదా, ఆదాని మనకి పేపర్లో వచ్చింది, ఇవాళ పేపర్లో అనుకుంటా. రికార్డ్ ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో తొలిసారిగా ఆసియా నుంచి టాప్ 3లో వచ్చిండు మన ఆదాని. సో అంబానీ వేండి ఇంకా ఆదాని వస్తున్నాడు. సో 3వ ప్లేస్కి వచ్చిండు. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారము ప్రపంచ సంపన్నుల జాబితాలో వెరీ ఫస్ట్ టైం ఆసియా వ్యక్తి, ఆసియా నుంచి ఇండియా నుంచి ఎవరు అంటే ఆదాని అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సస్టైనబిలిటీ ఉండాలి, మనము ప్రాబ్లమ్స్ వస్తే సాలిడ్గా ఫేస్ చేసుకోవాలి, సోషల్ ప్రోగ్రెస్ ఉండాలి, అన్ని రకాల వర్గాలు డెవలప్ కావాలి, షేరింగ్ అంటూ ఉండాలి అన్ని రీజియన్స్కి, ప్రాంతాలకి. ఇది ప్రాంతాలకి, ఇది పీపుల్కి, ఇది అందరూ మంచిగా గట్టిగా ఉండాలి. ఇదేమో పర్యావరణానికి. ఈ 4 Sలు ఫాలో కావాలని చెప్పేసి ఎకనామీ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి మనకు బిబేక్ దెబ్రాయ్ అని చెప్పేసి ఇప్పుడు ప్రధానమంత్రి యొక్క ఆర్థిక సలహాదారుడు ఎవరు, బిబేక్ దెబ్రాయ్ అని చెప్పేసి ఉన్నాడు. నెక్స్ట్ ఏంటి, ఇవి మన కరెంట్ అఫైర్స్ అని ఉన్నాయి. సో ఇక మీద మన కరెంట్ అఫైర్స్ క్లాస్ చెప్పేటప్పుడు ఇంత టైం తీసుకోము. జస్ట్ ఒక పేజ్ కంటే ఎక్కువ రాదు కరెంట్ అఫైర్స్ అనేది. నోట్స్ అనేది ఎవ్రీ 7th ఎవ్రీ 15th నాడు ఆ వారం రివ్యూ ఉంటుంది. టాపిక్స్ వారీగా రివ్యూ ఉంటుంది. అవర్స్ అనేది టైమ్ డిపెండ్ ఆన్ ది టాపిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.